వచ్చినటువంటి దినం. అంటే మరి ఆ యొక్క బ్రిటిష్ వారి యొక్క బానిసత్వము నుండి మన భారతదేశము మరి ప్రత్యేకంగా వారి యొక్క పరిపాలనలో నుండి భారతదేశంలో ఉన్న పౌరులే, భారతదేశంలో ఉన్న ప్రజలు పాలించడానికి ఇది మరి గాంధీ ద్వారా, మహాత్మా గాంధీ ద్వారా మరి యొక్క స్వాతంత్ర సమర యోధులలో ఆయన మొదటివాడుగా మనం చూస్తాం. ఆయన యొక్క త్యాగము చాలా గొప్పది. మరి గాంధీ కత్తి పట్టలేదు, మరి కర్ర పట్టలేదు, యుద్ధము చేయలేదు. ఆయన మరి ఉప్పు సత్యాగ్రహము చేశాడు. వాటికి సపోర్టుగా బైబిల్ గ్రంథములో ఉన్న కొన్ని మాటలను ఆయన ఆధారము చేసుకొని ఆ స్వాతంత్రం యొక్క ఆ యొక్క పోరాటంలో చేమను పొందగలిగాడు. యేసు ప్రభు యొక్క ఆ మాటలు ఆయన మరి అనుసరించి వాటి ప్రకారము ఆ ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి గొప్ప జయమును ఆ రోజు ఆయన పొందగలిగాడు. నేనంటాను, ఆయనకు ఆ జయం వెనుక యేసు ప్రభు హస్తం ఉన్నదని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి ఏది ఏమైనా ప్రతి సంవత్సరము యొక్క 15 ఆగస్టు భారతదేశం అంతా కూడా జరుపుకుంటాం. ఈ సందర్భములో మరి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు, పెద్దవారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, మరి ఈ లోకములో ఒక మరి బానిసత్వము నుండి స్వతంత్రం వచ్చింది మనకు. కానీ ఇంకొక బానిసత్వములో ఈ ప్రపంచం అంతా కూడా బందీలుగా ఉన్నారు. ఇంకొక మరి బానిసత్వములో, ఇంకొక బానిసత్వములో ప్రపంచం అంతా కూడా ఉంది. అదే బానిసత్వం అంటే పాపం అనే బానిసత్వములో ప్రపంచం అంతా కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క పాపం అనేటటువంటి బానిసత్వము నుండి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా విడుదల పొందాలని ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశమైనది, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమైనది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శరీర సంబంధముగా మనము మరి స్వాతంత్రం అయ్యాము, కానీ ఆత్మ సంబంధముగా ఇంకా బానిసత్వాలుగా ఉన్నాం. కాబట్టి ఈ 15 ఆగస్టు సందర్భముగా అది ఒక గొప్ప సందేశము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. మరి మనమందరము కూడా ఆ యొక్క పాపం అనేటటువంటి బానిసత్వము నుండి, ఆ నరకం అనేటటువంటి బానిసత్వము నుండి, ఆ సాతాను అనేటటువంటి బానిసత్వము నుండి మనమందరము కూడా విడుదల పొందాలని, జయమును పొందాలని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ 2 చేతులు చాపి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దినమెల్లా మన కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు యేసయ్య. కాబట్టి అశోకు ఆ శరీర రోగము నుండి, ఆ రోగం అనే బానిసత్వము నుండి విడుదల పొందాడు. ఇంకొక బానిసత్వం ఉంది, పాపం అనే బానిసత్వము నుండి తాను విడుదల పొందాలని దేవుడు ఆయన పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. తానొక్కడే కాదు, మనం అందరము కూడా ఆ పాపం అనే బానిసత్వము నుండి విడుదల పొందాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశమైనది. మంచిది దేవుని బిడ్డలారా, ముందుకు సాగుదాం.
ఒక పాట పాడిన తర్వాత కొంత సమయము దేవుని జీవం కలిగిన దేవుని మాటలు వినడానికి మనము మరి సిద్ధపడదాం. కొన్నిసార్లు ప్రసంగాల కంటే పాటల ద్వారా చాలా మంది మార్చబడ్డారు. పాటలు అనేక జీవితాలను పరివర్తన జరిగించాయి. ఎప్పుడంటే ఆ పాట యొక్క సారాంశం మనము గ్రహించినప్పుడు, పాట యొక్క అందులో ఉన్న వచనాలను మనము గ్రహించినప్పుడు మనకు తప్పకుండా పరివర్తన కలుగుతుంది. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా.
అద్భుతమైన పాట భక్తుడు రాశాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రపంచమంతా తిరిగాను, జగమంతా వెతికాను, అందరిని అడిగాను, ఎవరి లోపల నాకు సమాధానం దొరకలేదు. యేసయ్య లోపల నాకు సమాధానం దొరికింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరి సెలవైతే నేను దాదాపుగా నా పరిచర్యలో భాగముగా 40 సంవత్సరాల నుండి విరామము లేకుండా దేవుని వాక్యమును బోధించాను అనేక స్థలాలలో. మీ సెలవు అడుగుతున్నాను. మరి నేను కూర్చోండి దేవుని మాటలు చెప్పాలని ప్రేరేపించబడ్డాను. దయచేసి నన్ను మన్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి దాదాపు 21వ ఏట నేను 21వ సంవత్సరం ఉన్నప్పుడు శాంతి సమాధానము లేక, నెమ్మది లేక, దాదాపుగా అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీ నుండి నారాయణగూడ నుండి చిక్కడిపల్లి నుండి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి లస్కర్ నుండి రాణిగంజ్ నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చానంటే మళ్ళీ అసెంబ్లీ ఆ ఏరియాకి వచ్చాను. ఎందుకు వెళ్ళానో, ఎందుకు తిరిగానో నాకు అర్థం కాలేదు. ఎంత దూరం ఉన్నది చెప్పండి. అది రోజంతా అయిపోయింది. ఒక రోజంతా తిరిగాను. చీకటి అయిపోయింది. ఎక్కడి నుంచి బయలుదేరాను మళ్ళీ అక్కడికే వచ్చాను. యథార్థంగా చెప్తున్నా, నేను నాకు సమాధానం లేక, నా జీవితంలో నెమ్మది లేక దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. అట్లా ఆ మొత్తం రౌండ్ కొట్టాలంటే. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అసెంబ్లీ దగ్గర నవత్పాడ్ అని అక్కడ మరి ఆ గుట్ట ఉంటుంది. దానిపైన వెంకటేశ్వర టెంపుల్ కట్టక ముందు అక్కడ మరి కమలమ్మ అనేటటువంటి ఒక దైవజనురాలు ప్రార్థన, అక్కడ ఆమె సేవ చేస్తూ ఉంది. ఆ రాత్రి అక్కడికి నేను వెళితే నాకేదో ఒక తేలినటువంటి సంతోషాన్ని ఆ దినం నేను పొందుకోగలిగాను. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. ఎందుకొరకంటే ఈ పాట పాడిన భక్తుడు కూడా ఎక్కడో తిరిగాడు, ఏమో చేశాడు, అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ అతనికి ఎక్కడ కూడా నెమ్మది దొరకలేదు, ఎక్కడ కూడా స్వస్థత దొరకలేదు, ఎక్కడ కూడా ఆదరణ దొరకలేదు. కానీ ఎవరి దగ్గర దొరికిందంటే చివరికి యేసయ్య దగ్గర ఆయనకు దొరికింది. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అది మరి దొరకదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఒక గొప్ప ధనవంతుడు, జాగ్రత్తగా వినాలి, ఒక గొప్ప ధనవంతుడు, ఆయన మరి అమెరికా దేశం నుండి కోట్ల డబ్బు ఉంది. ఆయన అమెరికా ఆయననే, కానీ ఆయనకు నెమ్మది, పీస్ లేదు, సమాధానం లేదు. ఆయన తిరుగుకుంటూ తిరిగితే సమాధానం వస్తలేమని ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి ఇండియాలో చాలా చోట్ల తిరిగాడు. విజయవాడ వెళ్ళాడు. విజయవాడ ఆ యొక్క పట్టణం అంతా తిరుగుతూ అక్కడ మరి ఒక రింగ్ రోడ్ ఉంది. అదేదో రోడ్ అంటారు దానికి. ఆ ఏలూరు పోయే రోడ్లో ఉంటుంది అది, బెంజీ రోడ్. ఆ టైంలో ఇంకా అంత ట్రాఫిక్ తక్కువ. అయితే ఆ చౌరస్తకు దగ్గర వస్తూ ఉన్నప్పుడు కొంత దూరంలో ఉన్నాడు.
ఆ దూరంలో ఉన్న సమయంలో ఒక మంచి స్వరం ఆయనకు వినబడుతుంది. ఆయనకు మంచి స్వరం వినబడుతుంది. ఒక చక్కటి పాట ఆయన వింటా ఉన్నాడు. ఆయన కొంచెం ఆ పాట చెవుల పడ్డది, ఏదో మంచి స్వరం వినబడుతుంది అని. అలాగూ మెల్లగా దగ్గరకు వస్తే ఇంకా ఎక్కువ వినబడతా ఉంది. అయితే ఆయన అక్కడ ఒక వ్యక్తి పాట పాడుతూ ఉన్నాడు. పాట పాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చూశాడు. అయితే ఆయన ఒక బండి మీద ఇలా కూర్చొని ఆయన ఎంతో సంతోషముగా పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను చూశాడు. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఏ విధంగా ఈయన పాట పాడగలుగుతున్నాడు, ఎలాగ పాట పాడుతున్నాడని ఆయన ఆశ్చర్యపోయాడు. సరే, ఆయనను ఇలాగ చూస్తే 2 కాళ్ళు మోకాలుగా 2 కాళ్ళు లేవు ఆయనకు. 2 కాళ్ళు లేవు ఆయనకు. అయితే ఆయన పాట ముగించిన తర్వాత, బాబు, ఆయన ఇంగ్లీష్లో అడిగాడు, బాబు నీకు 2 కాళ్ళు లేవు, కానీ నీకు ఇంత సంతోషము ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సంతోషము ఎలాగో నీవు ఇంత సంతోషంగా ఉన్నావని ఆయన అడిగాడు. ఎవరు అడిగాడు? ఆ ధనవంతుడు అడిగాడు. గడ్డం పెరిగింది, ఎంటికలు పెరిగినాయి, సమాధానం లేదు. డబ్బు ఉన్నది, అంతా ఉన్నది, కానీ ఆయన హృదయంలో సమాధానం లేదు. అయితే ఆయన చెప్పాడు, నేను లేని దాని గురించి చింతపడడం లేను, కానీ ఉన్నదాని గురించి సంతోషిస్తూ నా యేసయ్యను నేను స్తుతిస్తున్నానని ఆయన చెప్పాడు. సాక్ష్యం దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభులో ఉన్న సంతోషము, యేసు ప్రభులో ఉన్న ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదనేటటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎందుకొరకంటే ఆయన యేసు ప్రభు, ఆ మహోన్నతుడైన ప్రభు అయిన యేసయ్య ఆ పరలోక మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి తనకు తానుగా మరి ఈ లోకానికి మరి రక్షించడానికి, విమోచించడానికి బలియాగమయ్యాడు యేసయ్య. ఆ ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపనటువంటి ప్రేమ, ఆ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి త్యాగం యేసుక్రీస్తు చేశాడు. కాబట్టి ఈనాడు ప్రపంచంలో ఈ యొక్క సంతోషాన్ని, నెమ్మది లేని వారు, మరి బాధలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు ఆయన యందు ఆనందిస్తున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మంచిది, మరి దేవుని మాటలు త్వరగా చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మరి ఈ దినమున ఈ యొక్క మరి షెడ్డు కట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మొట్టమొదటిగా మరి దైవ సేవకునిగా, మరి గృహ యజమానుడు నతానియేల్ బ్రదర్ను, రాములమ్మ బ్రదర్ను నేను ఎంతగానో మరి గౌరవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఈ వారిని జ్ఞాపకం చేసినప్పుడు ఒక మాట నా జ్ఞాపకం వస్తుంది. దురితంబులుండు ధరణి నాకు నిజమో దురితంబులుండు